సమస్యల సాధన కోసం సర్కార్పై పోరాటం ప్రారంభించింది ఏపీ విద్యుత్ జేఏసీ. డిమాండ్ల సాధన కోసం వచ్చే నెల 15 నుంచి నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసనలు చేపడతామని ట్రాన్స్కో, జెన్కోకు నోటీసులు ఇచ్చింది విద్యుత్ ఉద్యోగుల జేఏసీ. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా సమస్యలు మాత్రం పరిష్కరించలేదన్నారు. ఎనర్జీ సెక్రటరీ హామీలు అమలు చేస్తామన్న హామీపై ఆందోళన చేస్తున్నట్టుగా ప్రకటించారు జేఏసీ చైర్మన్ కృష్ణయ్య. దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నటువంటి సమస్యల మీద దపదపాలుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లినను సమస్యలు పరిష్కారం కాలేదు. మేనేజ్మెంట్ వ్యవహరిస్తున్న తీరును మేము ఖండించక తప్పడం లేదు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో దశల వారీ ఆందోళన కార్యక్రమానికి విద్యుత్ సంస్థల మేనేజ్మెంట్లకు నోటీసు ఇవ్వడం జరిగింది. సెక్రటేరియట్ విభాగానికి సంబంధించిన ఉద్యోగులకు ఈ ఎంప్లాయీస్కు ముడిపెడుతూ ఒకటే విధమైన శాలరీ అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, అంగవైకల్యం పొందినారు. అది దృష్టిలో పెట్టుకోవట్లేదు. అట్లే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏదైతే పిఆర్సీ బకాయిలు అవి ఇచ్చే విషయంలో అయితేనేమి 99 నుంచి 2004 వరకు ఇవ్వాల్సిన పెన్షన్ విషయం కూడా, అందుకే ఇవన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఆందోళన మార్గంలోకి వెళ్తున్నాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మేము ఆందోళన కార్యక్రమానికి ఈ రాష్ట్ర జేఏసీ తరఫున నిర్ణయం నిన్న తీసుకున్నాం. వచ్చే నెల 15వ తారీఖు నుంచి 2 రోజులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన తెలపడం, 17, 18, 9వ నెలలో 2 రోజులు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ చేయటం, 19, 20 రిలే హంగర్ ఫాస్ట్ చేయటం, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో చేయటం, 22వ తారీఖున సోమవారం మరి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర మరి ప్రజా విజ్ఞప్తుల దినం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఉండే విద్యుత్ ఎంప్లాయీస్ లోకల్ లీడర్స్ అంతా కూడా ఈ యొక్క సమస్యలు ఏదైతే ఈరోజు మేము మెమరాండం ఇచ్చామో దాని ప్రకారము ఆ కలెక్టర్ గారందరికీ అర్జీ ఇచ్చి మా సమస్యలు ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా నోటీసు ఇచ్చాం.